అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రి చోటపల్లి ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథల శ్రీ సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి యొక్క పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి మతిస్థంతలైనటువంటి యొక్క 600 మంది అనాథలకు అభాగ్యులకు ఈరోజు అనగా స్వస్తి శ్రీ శోభకృత నామ శోధనము మార్గశిర మాసము పుణ్యతిథి శుభతిథి శుభ నక్షత్రము 28/12/2023న హైదరాబాద్ నివాసులు కన్వాస గోత్రోద్భవశ్యలో ఆర్ సాయి ప్రవీణ్ గారు ఈ యొక్క అనాథలకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తున్నారు. కావున మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పాటు ఈ యొక్క అనాథల ఆశీస్సులు కూడా మీపై ఎల్లవెల్లలా వెన్నంటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం తరపున ఆర్ సాయి ప్రవీణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆర్ సాయి ప్రవీణ్ గారు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవోపేతముగా నిర్వహించడం జరుగుతున్నది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పేరు కాశీ విశ్వనాథం, మా మిసెస్ పేరు మహాలక్ష్మి. మేము మణికొండ నుంచి వచ్చాము. మణికొండ నుంచి వచ్చి మన ఆశ్రమానికి వచ్చాము. ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నాము. ఈ అన్నదానం దీనికి మేము ఒక 10,000 రూపాయలు డొనేట్ చేశాము. కానీ ఇక్కడ చూస్తే చాలా బాగుంది. ఈ అన్నదానం చేయటం అనేది చాలా గొప్ప విశేషం. ఇది చాలా సంతోషమైనటువంటిది. అందరు డబ్బులున్నా కూడా చేయలేరు. కానీ ఈ విధంగా చేయటం ఈ మేనేజ్మెంట్ వారికి మా ధన్యవాదాలు. ఇక్కడ స్వామివారి పూజ కూడా చేశారు. స్వామివారి పూజలో కూడా పాల్గొన్నాం. స్వామివారి పూజ కూడా బాగా చక్కగా చేయించారు. అభిషేకంలో పాల్గొన్నాం. ఇక్కడ వీరికి బిల్డింగ్ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ బిల్డింగ్ కూడా చూసాము. చాలా బాగుంది బిల్డింగు. పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేయడం చాలా సంతోషమైన విషయం. నా పేరు మహాలక్ష్మి. హైదరాబాదు మణికొండ నుంచి వచ్చాము. మా అబ్బాయి సాయి ప్రవీణ్ పేరు మీద ఇక్కడ అన్నదానం చేయాలని అనుకున్నాము. ఆన్లైన్లో అంతకుముందు భక్తి ఛానల్లో ఈ అమ్మా నాన్న ఆశ్రమం గురించి విని ఒకసారి చూస్తే బాగుంటుందని ఇక్కడికి వచ్చాము. రాగానే శివాభిషేకం చేసుకుంటే ఎంతో బాగుంది. ఎంతో పవిత్రమైన వాతావరణంలో ప్రశాంతంగా అనిపించింది. ఆ తర్వాత ఎంతోమంది అనాథలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మహిళలు, వృద్ధులు, మగవాళ్ళు అందరూ ఎంతోమంది ఎంతో స్టాండర్డ్గా కట్టిన బిల్డింగులో ఉన్నారు. వాళ్ళందరినీ చూసి వాళ్ళని పలకరించి వాళ్లకు అన్నదానం చేసి చాలా తృప్తిగా ఉంది. ఇటువంటి ఒక ఫౌండేషన్ను స్థాపించిన వాళ్ళకి ఎంతో ధన్యవాదాలు. ఇటువంటి సేవానిరతి ఉన్న ఎంతోమంది ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే ఎంతో బాగుంటుంది అనిపించింది. ఇవాళ ఇక్కడికి రావటం చాలా మంచి అనుభవాన్ని ఇచ్చింది. చాలా తృప్తిగా ఉంది. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.